క్లుప్తంగా నా గురించి చెప్పి తర్వాత విషయంలోకి వెళ్తాను. నా పేరు దేవరపల్లి హరికృష్ణ, మందలపల్లి గ్రామం, దంపేట మండలం అండి. నేను చదివింది బీటెక్, తర్వాత కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశాను. తర్వాత ఉద్యోగం 16 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే 2004 నుంచి పామాయిల్ వ్యవసాయం మొదలెట్టాం. 2004లో ఉద్యోగం వచ్చింది. 2005లో మొదట మాకు పూర్వం మామిడి తోటలు ఉంటే అవి తొలగించి పామాయిల్ మొదలెట్టడం జరిగింది. తర్వాత 2013లో కొంత, మళ్ళీ 2022లో కొంత పామాయిల్ వేసాము. మధ్యలో కొంత కొబ్బరి ఉంది. మొత్తంగా నా వ్యవసాయం సుమారు 40 ఎకరాల వ్యవసాయం, 25 ఎకరాలు ఆయిల్ పాము, వివిధ దశలో ఉంది. 22 ఏళ్ల తోట ఒకటి, 13 ఏళ్ల తోట ఒకటి, ఇప్పుడు 3 సంవత్సరాల తోట కొంత ఉంది. ఇది కాకుండా కొబ్బరి, కోకో 10 ఎకరాలు ఉంది. కొబ్బరి ఒక్క 1 ఎకరన్నర 2 ఎకరాల లోపు కొబ్బరి ఒక్క ఉంది. దీంతో పాటు కొబ్బరిలో అంతర పంటగా కోకో ఉంది, పామాయిల్ అంతర పంటగా కోకో ఉంది. ఇదే కొబ్బరి తోటలో ఇదేమి సరదా కోసం పెంచే నాటుకోళ్లు, పందెం పుంజులు, ఇంటి అవసరాలకు ఒక 3-4 ఆవులు, 1-2 గొర్రెలు. ఇంతవరకు క్లుప్తంగా మా వ్యవసాయం గురించి అండి. నేను మొదట పామాయిల్ గురించి మొదలెడతాను. అంటే పామాయిల్లో చాలా మంది పామాయిల్ పెట్టాక కానీ, పెట్టిన వాళ్ళకి కానీ ఎలాంటి సాయిల్ అవసరం, ఎలాంటి అని ఉంది. పామాయిల్ పెట్టాలంటే ప్రప్రథమంగా మనకు కావాల్సింది వాటర్ ఫెసిలిటీ. ఎండాకాలం ఏప్రిల్, మే నెలలో కూడా కంపల్సరీగా నెక్స్ట్ 10-15 ఏళ్ళు మనం దానికి ఎండాకాలంలో గమనం తప్పకుండా వాటర్, చెట్టుకు కనీసం ఒక 100 లీటర్ల వాటర్ ఇవ్వగలిగితేనే మనం పామాయిల్ గురించి ఆలోచించాలండి. అలా కాకుండా వానాకాలం నీళ్లు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడతామంటే అసలు పామాయిల్ జోలికి వెళ్ళకూడదు. పామాయిల్ కి ఎంతసేపు మార్చ్, ఏప్రిల్, మే నెలలో మనకి కంపల్సరీగా మినిమం చెట్టుకు 100 లీటర్లు నీళ్లు తడి ఇవ్వగలిగితేనే మనం పామాయిల్ గురించి ఆలోచించాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రైటీరియా. రెండవది వ్యవస్థ ఉండాలి. నీళ్లు నిలబడకూడదు. మనం ఏదైతే భూమిలో పామాయిల్ పెడదామని ఆలోచన చేస్తున్నామో దాంట్లో నీళ్లు నిలబడకూడదు. నీళ్లు కావాలి, అలానే నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. నీళ్లు నిలబడకూడదు. నీళ్లు ఎప్పటికప్పుడు ఒకవేళ ఉన్నా కూడా 1-2 రోజుల్లో నీళ్లు అంతా మనం బయట తీసేసేలాగా డ్రైనేజ్ వ్యవస్థ ఉంటేనే మనం పామాయిల్ గురించి ఆలోచించాలి. ఈ రెండింటితో పాటు మూడో ప్రధాన రిక్వైర్మెంట్, మనకి పామాయిల్ దిగుబడి ఎప్పుడైనా జూన్ నెల నుంచి ఎక్కువ, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వస్తుంది. ఈ వర్షాలు పడేటప్పుడు మనం ఏదైతే పామాయిల్ పెట్టే భూమిలో నుంచి ఒక 5 టన్నులు 4 టన్నులు వేసుకొని ట్రాక్టర్ బయటకు వచ్చే వెసులుబాటు, దారి ఫామ్ చేయగలిగితేనే మనం పామాయిల్ జోలికి వెళ్ళాలండి. పామాయిల్ దారి లేకపోయినా కూడా పామాయిల్ పెట్టినప్పుడు చాలా ఇబ్బంది. మన నడి వర్షాకాలంలో కూడా ఒక 4 టన్నులు వేసుకొని పామాయిల్ తోటలో ఉంచి ట్రాక్టర్ బయటకు వచ్చే పరిస్థితి ఉండాలి. నన్ను అడిగితే ఈ 3 ప్రధాన రిక్వైర్మెంట్స్ అని. పామాయిల్ పెడతాక నీళ్లు కావాలి, నీళ్లు పోయే డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, ఇంకొకటి వర్షాకాలం మంచి జోరు వానల్లో కూడా ఒక 4 టన్నుల ట్రాక్టర్ బయటకు రాగలగాలి. ఈ 3 ప్రధానం అండి. ఇంకొకటి రెండోది ప్లాన్ స్పేసింగ్. చాలా మంది రకరకాల స్పేసింగ్ తో చేస్తున్నారు. రైతుగా నా అనుభవం అయితే మనకి ఇంటర్ క్రాప్స్ పెట్టుకునే ఆలోచన చేస్తే ఒక రకమైన ప్లాంటేషన్ స్పేసింగ్ ఇవ్వాలి. లేదు, నాకు ఇంటర్ క్రాప్ పెట్టే ఉద్దేశం లేదన్నప్పుడు ఒక రకమైన స్పేసింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఇంటర్ క్రాప్స్ పెట్టే ఉద్దేశం లేకపోతే 9 గజాలు అంటే 27 అడుగులు బై 27 అడుగులు స్క్వేర్ మెథడ్ లో వేయాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి డైమండ్ ప్లాంటేషన్ చేయమని చెప్తున్నారు. బట్ ఆ డైమండ్ ప్లాంటేషన్ లో ఒక 2 మొక్కలు అదనంగా పడతాయి. బట్ దానివల్ల నాకు ఈ 20 ఏళ్లలో ఎప్పుడు ఒక నష్టాలు తప్ప లాభం ఏం లేదు. ఆ డైమండ్ ప్లాంటేషన్ వల్ల. స్క్వేర్ ప్లాంటేషన్ వేసినప్పుడు మన డ్రిప్ మేనేజ్మెంట్ కానీ, లోపల ఇంటర్ కల్టివేషన్ కానీ, లేకపోతే ఏదైనా పని చేయటానికి కానీ, ట్రాక్టర్ ఇప్పుడు గడ్డి కట్ చేసే మిషన్ తిప్పుకోవటానికి కానీ, అన్నిటికీ స్క్వేర్ ప్లాంటేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నల్ గా దారులు పోసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది స్క్వేర్ ప్లాంటేషన్.
మనకి ఇంటర్ క్రాప్స్ లేదు వద్దు అనుకున్నప్పుడు 9 గజాలు అంటే 27 అడుగులు మొక్కకి మధ్య 27 అడుగులు స్పేసింగ్ తో పెట్టుకుంటే 55 సుమారు మొక్కలు పడతాయి. ఇది మనకి ఇంటర్ క్రాప్స్ వద్దు అనుకున్నప్పుడు. ఇంకా ఇంటర్ క్రాప్స్ కావాలి అనుకుంటే మనకి మొక్క పెట్టేటప్పుడే కోకో పెట్టాలి, కోకో దిగుబడి రావాలి అంటే 9 గజాలు స్క్వేర్స్ లో కూడా కోకో పెట్టుకోవచ్చు. కానీ సరిపడా ఎండ సరిపోక దిగుబడి రావటం లేదు. నేను కూడా వ్యక్తిగతంగా పెట్టాను 9x9 డైమండ్ ప్లాంటేషన్ లో కోకో వేసాను. కాకపోతే 9x9 డైమండ్ వేసినప్పుడు మట్ట దాని మీద కలిసిపోయి కిందకి ఎండ సరిపోక కోకో బాగా వెజిటేటివ్ పెడితే బాగా వస్తుంది కానీ దిగుబడి ఆశించేంత రావట్లేదు. దిగుబడి మహా అయితే ఒక కింటా వస్తుంది. అలా కాకుండా స్పేసింగ్ ఉన్న తోటల్లో కానీ అక్కడ చావు మొక్కలు కానీ రెట్టింపు దిగుబడి వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఎండ సరిపోక ఆయిల్ పామ్ లో రెగ్యులర్ ప్లాంటేషన్ లో కోకో దిగుబడి రావటం లేదు. మనకి కోకో ఇంటర్ క్రాప్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనీసం 10 మీటర్లు అంటే 33 అడుగులు స్పేసింగ్ ఇచ్చుకొని కోకో పెట్టుకుంటే కోకోకు అనుకూలం. అలా కాకుండా ఇవాళ కొంతమంది ఒక్క ఇది అంటున్నారు కానీ నేను వ్యక్తిగతంగా పామ్ ఆయిల్ లో ఒక్కకి అంత ఎక్కువ ప్లాంటేషన్ నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఎందుకంటే కోకోకి ఆయిల్ పామ్ కి కోకో కింద ఉంటుంది, ఆయిల్ పామ్ పైన ఉంటుంది. కానీ ఒక్క ఎప్పుడైతే మనం ఆయిల్ పామ్ లో వేసామో ఈ ఒక్క డెన్సిటీ తక్కువ ఉంటే 100-150 మొక్కల వరకు ఉంటే పర్లేదు. బట్ అంతకు మించి మొక్కలు ఉన్నప్పుడు ఈ ఆయిల్ పామ్ కన్నా ఒక్క మొక్కలు ఎత్తు పెరిగి ఆయిల్ పామ్ ని డామినేట్ చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ పామ్ సరిపడా ఎండ సరిపోక ఆయిల్ పామ్ దిగుబడి తగ్గుతుంది. సో ఒకలా మనం కొబ్బరి ఆయిల్ పామ్ లో కోకో గాని ఒక్క గాని పెట్టాలంటే ఒక్క కనీసం 100-150 మొక్కలు మించకుండా వేసుకోవాలి. అదే కోకో అయినా అంతే, కోకో కూడా 100-150 మొక్కల వరకు పడతాయి. కంపల్సరీగా స్పేసింగ్ మట్టికి 10 గజాలు అంటే 33 కనీసం 33 అడుగులు దూరంలో మొక్కలు పెట్టుకోగలగాలి. ఇది మన స్పేసింగ్. ఎప్పుడైతే మనం ముందు భవిష్యత్తులో పెట్టబోయే తోటలకి ఈ స్పేసింగ్ మన ఆలోచన బట్టి మనం స్పేసింగ్ ఇచ్చుకోవాలి. అండ్ దీని తర్వాత ఆయిల్ పామ్ పెట్టాక ఫస్ట్ 3 సంవత్సరాలు ఇంట్రెస్ట్ పెట్టచ్చు. కానీ నేను గమనించిన దాంట్లో 1 సంవత్సరం సేద్యం చేసి అక్కడ మీ ప్రాంతానికి అనుకూలంగా పండే పంటలు ఏదైనా అవ్వచ్చు, మొక్కజొన్న గాని, వేరుశెనగ గాని, అరటి గాని ఏదైనా అవ్వచ్చు. 1 సంవత్సరం సేద్యం చేసి 2వ సంవత్సరం నుంచి దాన్ని ఏమి దొరకకుండా వదిలిపెట్టిన తోటలు 3వ సంవత్సరం చివరికి 3 టన్నులు 2 టన్నులు కనీసం దిగుబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో మనం వచ్చే అంత సేద్యం వల్ల వచ్చే దానికన్నా మనం 2వ సంవత్సరం నుంచి చేయకుండా ఉంటేనే తొందరగా ఆయిల్ పామ్ లో దిగుబడులు వస్తున్నాయి. సో చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు, మొదట మొక్కజొన్న గాని వేరుశెనగ గాని అని చెప్తున్నారు. బట్ అలా చేయొద్దు, అవకాశం ఇంత మేరకు అలా చేయొద్దండి. మనం ఎంతసేపు ఫస్ట్ మొక్క పెట్టే సంవత్సరం మట్టికి ఏదన్నా మనం అంతర పంటలు వేసుకొని 2వ సంవత్సరం నుంచి డ్రిప్ వేసి ఖాళీగా వదిలేస్తేనే మనకి 3వ సంవత్సరం తిరిగి అంటే 4వ సంవత్సరం ఎంటర్ అయ్యాక కనీసం ఎకరానికి 2 టన్నుల వరకు దిగుబడి తీసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా లేదు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అంతర పంటలు చేస్తే మనకు వచ్చే దిగుబడి 5 సంవత్సరాలకి డిలే అవుతుంది. దానివల్ల మనం కనీసం ఎకరానికి 3-4 టన్నులు కోల్పోయినా ఇవాళ 1 లక్ష రూపాయలు కోల్పోతాం. నన్ను అడిగితే అంతర పంటల్లో ఫస్ట్ సంవత్సరం ఒకటే చేసి 2వ సంవత్సరం ఆగిపోయిస్తే తొందరగా ఆయిల్ పామ్ దిగుబడికి వచ్చేస్తుంది. ఇవాళ ఆయిల్ పామ్ 3వ సంవత్సరంలో కనీసం 2 టన్నులు తీగ, 4వ సంవత్సరంలో కనీసం 2 టన్నులు తీగలిగితే ఎకరానికి 50,000. అదే మనం అంతర పంటలు మొక్కజొన్న చేయకుండా కౌలుకి ఇస్తున్నా అయితే మనం చేసినా కనీసం ఒక 20-30 వేలు మించి మిగిలే పరిస్థితులు అవి వాళ్ళ. సో ఇవన్నీ లాభ నష్టాలు లెక్కేసుకున్నా కూడా అంతర పంటలు 2 సంవత్సరం నుంచి వేయకుండా ఉంటేనే ఫైనాన్షియల్ మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. అండ్ ఇంకా ఆయిల్ పామ్ లో మొదటి సంవత్సరంగా 2 సంవత్సరాలు వేసుకోవాల్సిన అనుకోండి ఏ పంట వేసుకోవచ్చు అండి. కేవలం ఒక దున్నేటప్పుడు మట్టికి మొక్కకి దగ్గరికి దున్నకుండా కొంచెం వెడంగా దున్నుకొని చేయగలిగితే ఆయిల్ పామ్ మొక్కలకు నష్టం కలగకుండా ఉంటుంది. మీ ప్రాంతంలో పండే పంటలు ఏవైనా మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, మిర్చి, అరటి
ఇంకా పొద్దుగుడు ఏమైనా వేయచ్చు. కొంతమంది వరి కూడా వేస్తున్నారు, కానీ నా వరి వేస్తే నీళ్ళల్లో ఉంటది ఆయిల్ పామ్ మొక్క, అప్పుడు కొంచెం బాగా రాదండి. వేసి బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆడుతడిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు. బట్ వరి వేసినప్పుడు నీళ్ళు పడకుండా చేయగలిగితే మట్టి వరి కూడా చేయొచ్చు. బట్ వరి వేసినప్పుడు కొంత ఎలుకల ప్రాబ్లం ఉంటుంది, దాన్ని కొంచెం ప్రత్యేకంగా చదువు తీసుకుని ఎలుకలు అరికట్టుకోవాలి. ఇంకా మన ఆయిల్ పామ్ వేసాక ఎప్పుడు ఇంటర్ క్రాప్ స్టార్ట్ చేయొచ్చు అంటే, కోకో వేసుకునే ఉద్దేశం ఉంటే కనీసం ఆయిల్ పామ్ పెరిగి 3వ సంవత్సరం తర్వాత కోకో మనం సెంటర్ ఆయిల్ పామ్ సాల్ కి సెంటర్స్ గా ఒక సాల్ వేసుకోవచ్చు. 9 అడుగుల దూరంలో ఒక మొక్క వేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ వేసుకునేటప్పుడు మన తర్వాత భవిష్యత్తులో ఆయిల్ పామ్ గెలలు తోలటానికి ట్రాక్టర్కి వెళ్ళటానికి వీలుగా 4 సార్లకో 5 సార్లకో ఒకసారి ఒక దారి వదులుకునే ఏర్పాటు చేసుకోవాలి. మన ఆయిల్ పామ్ లో కోకో వేసుకునేటప్పుడే భవిష్యత్తులో దారి గురించి ఆలోచించుకొని దాని ప్రకారం మొక్కలు వేసుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉండదు. కొంతమంది ఆయిల్ పామ్ మొక్క మధ్య కూడా ఒక కోకో మొక్క పెడుతున్నారు, కానీ ఆయిల్ పామ్ పెరిగాక ఆయిల్ పామ్ లో ఈ పద్దాక ఈ మట్టలు వేస్ట్ మట్టలు కూడా చాలా ఉంటది. దాన్ని పెట్టుకోవడానికి కూడా మన ప్లేస్ ఉంటది కావాలి కాబట్టి మొక్కకు మధ్యలో మనం అవన్నీ వేసుకొని అక్కడ కాంపోస్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆయిల్ పామ్ సాల్ కి మధ్యలో ఒక సాలు 9 అడుగుల దూరంలో కోకో మొక్కలు వేసుకుంటే శ్రేయస్కరం అండి. ఇంకా ఒక్క వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా 3వ సంవత్సరం కాకుండా ఒక 2 సంవత్సరాలు ఆగాయి, 5 సంవత్సరాలు నిండాక వేసుకుంటే ఈ ఆయిల్ పామ్ ని డామినేట్ చేయకుండా సమాంతరంగా పెరుగుతాయండి. అయితే నేనైతే ఆయిల్ పామ్ లో వేయలేదు, బట్ నేను ఇది అనుభవం పూర్వకంగా కాదు, ఊహాజనితంగా చెప్తున్నాను. కొంతమంది వేస్తున్నారు, వేసినా 100-150 మొక్కలు మించి ఆయిల్ పామ్ లో వేయకుండా ఉంటే మంచిది. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంతవరకు ఆయిల్ పామ్ లో కోకో వేయటం ఎందుకు మంచిది కాదంటే, కొబ్బరి ఉందండి, కొబ్బరిలో మనం కనీసం 4-5 క్వింటాలు పండించవచ్చు, 5 క్వింటాలు 6 క్వింటాలు కూడా పండించవచ్చు. ఆయిల్ పామ్ ఆల్రెడీ 9 గజాలు పెట్టండి 20 అడుగులు డైమండ్ తీసిన తోటలో కోకో వేస్తే 1 క్వింటాల్ కూడా దిగుబడి రావటం లేదు. ఎందుకు అంటే మీకు కోకోకి ఆయిల్ పామ్ షేడ్ వల్ల కోకోకి సరిపడా ఎండ రావట్లేదు, దానివల్ల ఆయిల్ పామ్ లో కోకో దిగుబడి తక్కువ ఆశించేంత రావటం లేదు. బట్ ఎక్కడైతే స్పేసింగ్ ఎక్కువ ఉందో, అంటే మనం 10 గజాలు ఉంది 4-5 మొక్కలు చచ్చిపోయిన దగ్గర, ఇప్పుడు చావు మొక్కలు అనుకోండి, అక్కడ కోకో మొక్కలు బాగా కాస్తున్నాయి. స్పేసింగ్ పొరపాటు తెలియకుండా స్పేసింగ్ ఎక్కువ పెట్టిన వాళ్ళు తోటలు బాగా కాస్తున్నాయి, ఎందుకంటే అక్కడ సరిపడా ఎండ ఉంటుంది కాబట్టి కాస్తున్నాయి. ఆయిల్ పామ్ కి కోకోకి లింక్ ఏంటంటే ఎండ సరిపోయిన తోటలు బాగా కాస్తున్నాయండి, ఎండ సరిపోయిన తోటలు కాయట్లేదు, వెజిటేటివ్ తోట వస్తుంది కానీ ఫ్రూటింగ్ రావటం లేదు. దీన్ని బట్టి మన ఆయిల్ పామ్ లో 3-4 క్వింటాల్ దిగుబడి తీయాలంటే కనీసం 10 గజాలు అంటే 30 అడుగులు దూరం మధ్యలో పామాయిల్ మొక్కల మధ్య ఉంటే సరిపడా ఎండ తగిలి మంచి దిగుబడి వస్తుంది. మీరు మరి సేంద్రియ పద్ధతిలో ఏమేమి వాడుతున్నారండి? సేంద్రియ పద్ధతిలో మనం ఫస్ట్ 2 సంవత్సరాలు తప్పకుండా చేయాల్సింది పచ్చిరొట్లేనండి. మొక్కతో పాటు నేను పెంచిన విధానం చెప్తాను. నేను కోకో ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తోట ఉంది నాకు. దాన్ని ఏం చేశానంటే, జూన్ నెలలో మనం ఎప్పుడైతే మొక్క పెట్టిన తర్వాత జూన్ నెలలో తొలకరి వర్షాలు పడ్డాక శుభ్రంగా దున్ని పిల్లిమేసర్ చల్లుతాను నేను. పిల్లిమేసర్ ఎందుకు మిగతా పచ్చిరొట్లు కూడా చల్లొచ్చు, కానీ మిగతా పచ్చిరొట్ట ఎరువులు మనకి 2 నెలల్లో దున్ని జనుము కానీ జీలుకు కానీ ఇంకేదాన్ని. అదే పిల్లిమేసర్ జూన్ లో జల్లేసి నవంబర్-డిసెంబర్ వరకు మనం దాని జోలికి వెళ్లకుండా వదిలేస్తే ఎకరానికి కనీసం 20-30 టన్నుల సేంద్రియ పదార్థం మనకు డెవలప్ అవుతుంది. దాన్ని నవంబర్-డిసెంబర్ లో మనం ఎప్పుడైతే మళ్ళీ నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు భూమిలో కలిపేస్తే అది సేంద్రియ పదార్థంగా కుళ్ళి భూమికి బాగా బలం చేకూరుస్తుంది. అలా 2 సంవత్సరాలు చేయగలిగితే మొక్క పెరుగుదలలో కానీ సాయిల్ స్ట్రక్చర్ లో కానీ కంప్లీట్ చేంజ్ వస్తుందండి. పిల్లిమేసర్ అంత బాగా పనిచేస్తుంది. అండ్ మన ఎలాగో వర్షాకాలం తల్లివ్వం కాబట్టి కలుపు వస్తూ ఉంటది వర్షాలకి, ఈ కలుపును కూడా కంట్రోల్ చేస్తే పద్దాక దున్నే పని కానీ అంతర్సేద్యం చేసి కలుపు నివారణ కూడా చేసే అవకాశం లేకుండా ఉంటుంది.
సో వర్షాకాలం కంపల్సరీగా లేత పామాయిల్ తోటల్లో పిల్లిమెసర ఇంటర్ క్రాప్ గా మన పచ్చిరొట్ట పైగా వేసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు, రామారామి జూన్ నుంచి డిసెంబర్, నవంబర్ డిసెంబర్ వరకు ఈ కలుపు సమస్య తగ్గుతుంది. అలానే ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ జరుగుతుంది. మనకి ఇంచుమించు పిల్లిమెసర ఒక గుణం ఉంటుంది. ఒక అణ వస్తుంది, అది ఒక అడుగున్నర 2 అడుగులో పెరిగి మళ్ళీ భూమికి వాలిపోతుంది, మళ్ళీ కొత్త అణ వస్తుంది. అలా ఇంచుమించు 6 నెలల పాటు ఒక 5-6 అంగాల మందాన ఈ చెత్త పేరుకుంటది. కాకపోతే ఈ మధ్యలో మనం ఏంటంటే కొంచెం ఎలుకలు పాడు చేయకుండా 1-2 సార్లు ఎలుకల మందు పెట్టుకోగలిగితే, బొట్లు పెట్టించుకోగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది ఫస్ట్ మనం సేంద్రియ పదార్థంలో చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఫస్ట్ 2 ఏళ్ళు పచ్చిరొట్ట పైరులు చేయాలి. దాంట్లో కూడా పిల్లిమెసర వేస్తే మనకి ఎక్కువ కాలం ఎక్కువ సేంద్రియ పదార్థం అందిస్తుంది పిల్లిమెసర. అదొకటి. రెండవది, పామాయిల్ పెరిగే కొద్దీ దాంట్లో వచ్చే మట్టలు ఎప్పుడైతే చెట్టుకి కనీసం 20-30 కేజీలు మట్టలు బయలుదేరుతాయి. ఆ మట్టలు ఎక్కడైతే మనం డ్రిప్ చుట్టూ వేసుకున్నామో ఆ డ్రిప్ చుట్టూ పట్టుకుంటే దానివల్ల 3-4 ఉపయోగాలు ఉంటాయి. మొదటిది, ఆ డ్రిప్ చుట్టూ కలుపు రాదు. రెండోది, ఆ డ్రిప్ చుట్టూ ఎక్కడైతే మనకి తేమ ఉంటుందో అక్కడ ఈ మట్టలు తొందరగా కొడుతాయి. ఆ డ్రిప్ దగ్గర ఎక్కడ తేమ ఉంటుందో అక్కడ మైక్రో క్లైమేట్, అక్కడ మనం వేసే ఎరువులో డెవలప్ అయ్యే వానపాములు కానీ, అక్కడ ఉండే మైక్రో క్లైమేట్ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ డెవలప్ అవడానికి దోహదపడుతుంది. ఇంకోటి, వాటర్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. ఎక్కడైతే మనం డ్రిప్ చుట్టూ మల్చింగ్ ఆచ్ఛాదన చేస్తున్నాం ఈ మట్టలతో, అక్కడ వాటర్ ఎవాపరేషన్ లాసెస్ తగ్గించి వాటర్ ను కూడా నీటి అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. అదొకటి మట్టలతో చేయొచ్చు. ఇంకొక రెండోది, కనీసం పామాయిల్ కి దిగుబడి రావడంతో సేంద్రియ పదార్థంలో నేను చేసేది ఏంటంటే చెట్టుకి ఒక 5-10 కేజీల అవసరాన్ని బట్టి ఆముదం పిండి కానీ వేప పిండి కానీ ప్రతి సంవత్సరం వేస్తాను నేను. చెట్టుకి 5 కేజీల నుంచి 10 కేజీలు. దీంతో పాటు ఒక 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు కంపల్సరీ ఇంతవరకు తోలితే సరిపోతుంది. ఇంకా సొంతగా వర్మీ కాంపోస్ట్ చేసుకునే అవకాశం ఉంటే చెట్టుకి 10-20 కేజీలు వర్మీ కాంపోస్ట్ కానీ, ఒక ఎకరానికి 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు కానీ ఇది ఇచ్చుకుంటూ చెట్టుకు 10 కేజీలు ఆముదం పిండి కానీ వేప పిండి కానీ ఏదైనా చెక్క పిండి వేస్తే ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్ అవసరం లేకుండా కనీసం 10-11 టన్నులు దిగుబడి తీయొచ్చు. ఇది కాకుండా పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉండే అవకాశం ఉంటే పామాయిల్ ఫ్యాక్టరీలో మనం ఆడాక ఈ కొబ్బరి పీస్ లాంటి పీస్ ఉంటుంది, షెడ్డెడ్ ఫైబర్ అంటారు. ఆ ఫైబర్ అందుబాటులో, అంటే మన కొబ్బరి పీస్ లాగే ఉంటుంది. పామాయిల్ గెల నుంచి కాయలు తీసేశాక వచ్చే వ్యర్థాలు అన్నమాట అవి అందుబాటులో ఉండి దగ్గరలో ఉంటే అవి వేయగలిగితే అవి డ్రిప్పుల చుట్టూ ఎకరానికి 10 ట్రాక్టర్లు వేయగలిగితే, అంటే ఇంచుమించు 25 నుంచి 30 టన్నులు ఎకరానికి మనం తోడగలిగితే అది పెద్ద కాస్ట్ ఉండదు. 50 రూపాయలు టన్నుకు ఉంటుంది. ఎకరానికి 20-30 టన్నులు వేయగలిగితే అసలు ఇంకేమి లేకుండా వ్యవసాయం చేయొచ్చు. నేను ఒక 7-8 సంవత్సరాలు మా ఫ్యాక్టరీలో అందుబాటులో ఉన్నప్పుడు కేవలం పామాయిల్ పీసు ఎకరానికి ఒక 10 ట్రాక్టర్లు, అంటే 25 నుంచి 30 టన్నుల పీసు మన పామాయిల్ చెట్లు డ్రిప్పుల దగ్గర పరిచయం అండి. మీరు నమ్మరు, ఆ 10 ట్రాక్టర్లు అంటే 10 టన్నుల పామాయిల్ పీసు కుళ్ళాక మామూలు కాంపోస్టింగ్ రూల్స్ లో ఏదైనా మన వ్యర్థాలను మనం కొల్లబెడితే, 1 టన్ను కొల్లబెడితే దాంట్లో 3వ వంతు అంటే 330 కేజీలు సుమారు మనం వేసే పదార్థాలను బట్టి ఉంటుంది. అంటే మనం 30 టన్నులు పామాయిల్ పీస్ వేస్తే 10 టన్నులు వర్మీ కాంపోస్ట్ జనరేట్ అవుతుంది. అంటే చెట్టు 200 కేజీలు. సో అసలు నేను ఆ పామాయిల్ పీస్ తోలన్న వాళ్ళు ఎప్పుడూ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా పామాయిల్ పండింది. ఈ మధ్య మా ఫ్యాక్టరీలో బాయిలర్లు కట్టి రైతులకు ఇవ్వకుండా పీసుని బాయిలర్ లో తగలబెడుతున్నారు. సో అందుకు మనం పశువుల ఎరువు కానీ వేప చెక్క కానీ ఆముదం పిండి కానీ వేయాల్సి వస్తుంది. ఏమైనా డౌట్లు లేండి ఇక్కడ దాకా? మరి పురుగు వస్తుంది కదండి, ఇప్పుడు పురుగు అలాంటి వాటికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? చెప్తానండి. పామాయిల్ వచ్చి అది కూడా నెక్స్ట్ టాపిక్ చెప్తాను. పామాయిల్ లో మనకు మొదటి 3 సంవత్సరాలు మేజర్ గా 3 ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫస్ట్ది
మొవికుండ్లు మన మొవికుండ్లు ఉంటది, దానికి మొవికుండ్లు వస్తుంది. ఇంకొకటి రైనోసరస్ బీటిల్ కొమ్ము పురుగు, మన కొమ్ము పురుగు ఉంటుంది. మొవికుండ్లు కొమ్ము పురుగు ఈ రెండిటితో చాలా వరకు మొక్కలు చచ్చిపోతాయి. ఈ రెండింటికి సేంద్రీయంగా మనం అరికట్టాలంటే సుడోమోనాస్ శిలీంద్ర నాశిని ఉంటుంది. దాంతో పాటు మెటరైజం అనే ఒక శిలీంద్ర నాశనం ఫంగస్ ఉంటుంది. మన మెటరైజం అనేది ఈపీఎఫ్ ఎంటమోపాథిక్ ఫంగస్ అంటారు. ఈ మెటరైజం ఏం చేస్తాంటే ఎప్పుడైతే మనం మొవ్వులో ఈ రెండు కలిపి పోస్తామో, ఈ మెటరైజం మొవ్వులో అయితే రైనోసరస్ బీటిల్ గుడ్డు పెడద్దో దాన్ని లార్వా స్టేజ్ లోనే అరికడుతుంది. అది ఇన్ఫెక్ట్ చేసి ఆ మెటరైజం ఆ లార్వాని చంపుతుంది. అండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే మనం పశువులు ఎరువు తోలుతామో లేత మొక్కలకి, దానికి కంపల్సరీగా మెటరైజం అనేది ఒకటి అప్లై చేయగలిగితే కొమ్ము పురుగు బాధ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇంకోటి మొవికుండ్లు, ఎప్పుడైతే వానాకాలం నీళ్ళు నిలిచి మొవ్వు దగ్గర కొంచెం శిలీంధ్ర వల్ల డ్యామేజ్ వస్తుందో మొవ్వి, దానికి సుడోమోనాస్ అనే శిలీంద్ర నాశిని మనం అప్లై చేయగలిగితే ఒక 200 లీటర్ల నీళ్ళకి 2 లీటర్లు సుడోమోనాస్, 2 లీటర్లు మెటరైజం కలిపి మొవ్వుల్లో ఒక లీటర్న్నరగా 1 లీటర్ 1/2 లీటర్ పోయగలిగితే ఈ 2 సమస్యల్ని అరికట్టవచ్చు. లేదు మేము అసలు ఇవన్నీ ఎక్కడ తెప్పించుకోలేము చేయలేమంటే, కెమికల్ అయితే 1 లీటర్ కి 1 ml లాండా సైపర్మెథిన్ అనే ఒక కెమికల్, దాంతో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని డైటాక్స్ కానీ ఏదైనా ఫంగిసైడ్ 1 ml 1 లీటర్ కి 1 గ్రాము కలిపి లీటర్ కి మొవ్వులో, అది కూడా మొవ్వులో ఇవ్వచ్చు. ఇది కెమికల్ అయితే ఇది. సేంద్రీయ విధానంలో అయితే సూడోమోనాస్ అండ్ మెటరైజం, అదే కెమికల్ అయితే లాండా సైపర్మెథిన్, డైటాక్స్, ఈ 2 కలిపి కంట్రోల్ చేయొచ్చు. ఇవి కాకుండా లేత మొక్కలకి మేజర్ సమస్య ఇంకోటి ఎలుకలు బెడద ఉంటుంది. బాగా ఎలుకలు మొదటి 2 సంవత్సరాల్లో ఎలుకలు బాగా పాడు చేస్తాయి. ఒక వరి పండే ప్రాంతాల్లో కానీ, వరి పొలాలు దుగాలు తీయకుండా, గట్లు అంటాం, దుగాలు తీయకుండా వేసిన చోట్ల, పక్కన చెరుకు తోటలు ఉన్నా కూడా బాగా పాడు చేస్తాయి. దానికి మనకి ఎలుకలకి మనం మిగతా చోట్ల ఎలుకలకు వాడే కంట్రోల్ మెథడ్ అయినా వాడచ్చు. బుట్టలు పెట్టచ్చు, లేకపోతే బ్రోమోడైల్ పేస్ట్లు పెట్టచ్చు. ఇక ఎవరికి ఎలుకలకి స్టాండర్డ్ గా వాడే కంట్రోల్ మెథడ్స్ ఏదైనా వాడచ్చు. ఈ 3 అని ప్రధానంగా ఈ 3 పామాయిల్కి మొదటి 3 సంవత్సరాల్లో వచ్చే ఇబ్బందులు ఈ 3. ఇది ఎలుకలు గాని, ఈ మొవికుళ్ళు గాని, మొవి కొట్టే పురుగు గాని, ఈ 3టికి మనం ఈ 3 పరిష్కారాలు బాగా పనిచేస్తాయి. సత్యనారాయణ గారు, అదే కదా మీరు అడిగింది? వెంకటరామరెడ్డి గారు అడిగింది అది. మనకి మీరు పామాయిల్ పిట్టి తీసుకొచ్చి మీరు చెట్ల మీద పోసి కొంచెం తక్కువ నీటితోనే పండిస్తా ఉన్నారు. ఆ విధానం కూడా రైతులకు చెప్పండి. పామాయిల్ పిట్టు దొరకకపోతే ఇంకేదైనా ఇతర మార్గాలు ఉన్నాయా ఆ విధంగా చేసుకోవడానికి? అసలు అన్నిటికన్నా అత్యుత్తమం అండి పామాయిల్ ఫ్యాక్టరీలో వచ్చి వేద్దాం. దాన్ని మనం డ్రిప్ దగ్గర వేస్తే మీరు చెప్తే నెంబరు ఏప్రిల్ మే నెలలో కూడా వారానికి ఒక తడి పెట్టినా సరిపోతుంది. అంటే నీటి తడి నీటి అవసరాలు 10వ వంతుకు పడిపోతాయి. అంత బాగా పనిచేస్తుంది. లేదు పామాయిల్ వ్యర్థాలు ఇప్పుడు ఫ్యాక్టరీలు దొరకనప్పుడు మీ దగ్గర వేరుశనగ పంట ఏ వ్యర్థమని వేయచ్చండి. మనకంటే ఒక ట్రాక్టర్ 1000-1500లో మనకు అందుబాటులో ఏ వ్యర్థాలని వేయచ్చు. నేను నిరుడు కొంచెం మా దగ్గర ఒక లేత పామాయిల్ పెట్టిన దగ్గర గ్రావెల్ ఉంటుంది. ఒక ఎకరం సుమారు గ్రావెల్ ఉంది. అక్కడ నీళ్లు ఇబ్బంది, తడి తొందరగా ఆరిపోతుందని వేరుశనగ మా ప్రాంతంలో వేరుశనగ బాగానే పండుద్ది. ఆ వేరుశనగ పంట అయ్యాక వేరుశనగ వ్యర్థాలు తెచ్చి ఎకరానికి ఒక 7 ట్రాక్టర్లు ఆ డ్రిప్పుల దగ్గర వేశాను. అసలు అక్కడ తడి సేమ్ ఏదంతే. ఈ సేంద్రీయ పదార్థం మనం అక్కడ వేయటం వల్ల అది మెల్లగా కుళ్ళి నీటిని పట్టుకుని ఉండటం వల్ల మనకి నీటి అవసరం ఏప్రిల్ మే నెలలో కూడా 10వ వంతు నీళ్లతో పామాయిల్ పండించవచ్చు. మనం కానీ మల్చింగ్ జాగ్రత్తగా చేసుకొని ఎక్కడ చెట్టుకి ఒక 60-70 కేజీలు, అంటే కొంచెం నీటిని తగినంత ఆదా చేయాలంటే చెట్టుకు 70-80 కేజీలు సుమారు ఈ ఆచ్ఛాదన చేయగలిగితే వేరుశనగ పొట్టు కానీ ఇంకేదన్నా మనకి అందుబాటులో మా దగ్గర ఇంకేం వేద్దామన్నా షుగర్ కేన్ జ్యూస్ ఆడే కొన్ని చోట్ల సిటీ దగ్గరలో షుగర్ కేన్ జ్యూస్ ఆడతారు. ఆ జ్యూస్ ఆడే వ్యర్థాలు కానీ
ఏదైనా కొంత నేను చేయలేదు కానీ ఒక రైతు మా దగ్గరలో ఈ కొబ్బరి బొండాలని తమిళనాడు నుంచి ఒక శ్రద్ధ వచ్చి కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, కొబ్బరి పీస్, కొబ్బరి వలిచే కొబ్బరి పీస్ ని, ఆ కొబ్బరి పీస్ ని కూడా మల్చింగ్ చేస్తే అంతకంటే బ్రహ్మాండ ఫలితాలు వచ్చినాయి. ఏదైనా రెడ్డి గారు మనం ఏ వ్యర్థాలైనా మనకు కాకపోతే మన ఖర్చు మించకుండా ఎకరానికి ఒక 15-20 వేలు లోపల మనం చేయగలిగి దాన్ని ఆచారం చేయగలిగితే అది అన్ని విధాల ఉపయోగం. కొంత మనం నీటిని 10వ వంతు నీటితో పండించవచ్చు. అది మెల్లగా కొల్లి ఆ చెట్టుకి బలం కాంపోస్ట్ అవుతుంది. అక్కడ ఇప్పుడు మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది. మైక్రో క్లైమేట్ క్రియేట్ అక్కడ వానపాములు కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ మనం ఇచ్చే ఏ ఇన్పుట్స్ అయినా అక్కడ చాలా బాగా వృద్ధి చెంది పామ్ ఆయిల్ చెట్టుకి, అండ్ అక్కడ సాయిల్ pH కూడా రెగ్యులేట్ అవుతుంది. మీకు ఇంకెక్కడ చౌడు నేలలో కానీ, ఎసిడిక్ భూముల్లో కానీ అలాంటి చోట్ల కూడా ఈ మార్చారం చేయటం వల్ల స్లోగా pH రెగ్యులేట్ అయ్యి మొక్క చాలా బాగా వస్తుందండి. అసలు అన్నిటికన్నా మనం చేయగలిగితే ఈ మల్చింగ్ మించిన విధానం అసలు ఏమీ లేదు, ఇంకోటి లేదండి. మా ప్రాంతంలో వరిగడ్డి ఎక్కువ దొరుకుతా ఉంటది కదా, ఎక్కువ ఏరియాల్లో వరిగడ్డిని ఏమైనా వేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీన్ని వేసుకున్నప్పుడు ఏమైనా లద్దె పురుగు లాంటిది ఏమైనా వస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం. అది వచ్చేటట్టుగా దాని నివారణ ఏ విధంగా చేసుకుంటే బాగుంటది? వరిగడ్డి కూడా చేయొచ్చు సార్. కాకపోతే వరిగడ్డి ఏంటంటే ట్రాక్టర్ వరిగడ్డి తోలంటే వాళ్ళు 4-5 వేలు ఖర్చు అయిపోతుంది. అంత మించి అది ఒకటే తప్ప మన తక్కువలో మన సొంత మనుషులు ఉన్నారు, మన సొంతంగా చేయగలిగి ఒక ట్రాక్టర్ 1000-1500 మనం చేయగలిగితే వరిగడ్డి కూడా చేయొచ్చండి. ఏ ఆచారం చేసినా దాంట్లో మనకు లద్దె పురుగు కానీ, కొమ్ము పురుగు కానీ లార్వా ఉంటుంది. అలాంటప్పుడు ఒక సంవత్సరానికి 1-2 సార్లు మెట్రైజం ఎకరానికి 1 లీటర్ స్ప్రే చేయగలిగితే 1-2 సార్లు ఆ లద్దె పురుగు కానీ, కొమ్ము పురుగు బెడద కానీ తగ్గుద్దండి. తర్వాత మీరు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు వాటి మీద మనం ఆచ్ఛాదన చేసిన దాని మీద మీరు వదులుతా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఒక పక్క వేసినప్పుడు రెండో సంవత్సరం కూడా అట్లాగైనా లీటర్స్ మార్చి రెండో వైపు కన్నా వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? మేమేం చేస్తాం, చెట్టు డ్రిప్ మీద పడకుండా 2 పక్కల సమానంగా వేస్తామండి. ఇంచుమించు మొదటి మొక్క పక్కన, చివరి మొక్క పక్కన వేసుకుంటే మనకు అది మన అవకాశాన్ని బట్టి మన విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. నేను వ్యక్తిగతంగా ఏం చేస్తామంటే, మనం కలుపు మందులు వాడం కాబట్టి కలుపుని కంట్రోల్ చేయడానికి జెట్ సెంటర్ లో పెట్టి జెట్ చుట్టూ మొదటి మొక్క చివరి మొక్క మనం పరుచుకుంటూ వస్తామండి. దాని మీదే మనం ఏదైనా ఇచ్చినా అక్కడ వేస్తాం. సో మనకు కావాల్సిన పైపు బయటకు వచ్చేస్తుంది, పైప్ మీద పడకుండా పైప్ చుట్టూ పెడతామండి. అలా ఒక రకంగా లేదు, మన వెసులు వాటిని బట్టి ఎట్లా చేయొచ్చు. కొంతమంది కూలీలు చెప్పండి. పామాయిల్ లో మొగ్గలను తగ్గించాలంటే ఏం చేయాలండి నేచురల్ ఫార్మింగ్ లో? అలాగే ఈ బోరాన్ మెగ్నీషియం కి సప్లిమెంటరీస్ ఏమైనా ఉన్నాయా? బోరాన్ మెగ్నీషియం కంపల్సరీ వాడాలా పామాయిల్ కి? మనం ఫస్ట్ బోరాన్ మెగ్నీషియం గురించి చెప్తానండి. మనం మొదటి నుంచి సాయిల్, నేను ఇంచుమించు 2013 నుంచి నా 25 ఎకరాల్లో ఎప్పుడూ బోరాన్ మెగ్నీషియం వాడలేదు. అండ్ దానికి ఏంటంటే మనం ఒక రోజుతో అయ్యేది కాదండి. ఈ కొంచెం మనం సేంద్రియ పదార్థం పెంచుకుంటే ఫస్ట్ నుంచి కొంచెం సాయిల్ మేనేజ్మెంట్ చేసుకుంటా వస్తే మనం ఇచ్చే పశువుల ఎరువులో కానీ, ఆముదం పిండిలో కానీ కాకుండా వచ్చే మినిమం అమౌంట్ ఆఫ్ బోరాన్ మెగ్నీషియం సరిపోతాయి. కానీ చాలా లేదు మన డెఫిషియన్సీ వస్తే బయట జరిగే బోరాన్ మెగ్నీషియం కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదండి. ఇంకా మొగ్గలు అంటారా, మొగ్గలు ఇవాళ పామాయిల్ ఇవాళ బయటకు వచ్చే పొత్తు దాని అంకురం ఇంచుమించు 14 నుంచి 16 నెలలు ముందు తయారవుతుందండి చెట్టు లోపల. అంటే మనం ఒక మెయిన్ పామాయిల్ కి మొగ్గలు ఎప్పుడు అధికంగా వస్తాయంటే ఒక సంవత్సరం, ఈ సంవత్సరం మనకి మొగ్గలు అధికంగా వస్తున్నాయంటే దాని దాదాపు ఉద్దేశం ఏంటంటే ఒక సంవత్సరం క్రితం ఎండాకాలం దానికి తడి సరిపోనప్పుడు, తేమ సరిపోనప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే పామాయిల్ గెల్లో పోతుగెళ్ళు ఎక్కువ వస్తాయండి. న్యూట్రిషన్ సరిపోకపోతే చిన్న గెళ్ళు వస్తాయి, సైజ్ అవ్వవు. కానీ వాటర్ తక్కువైతే మట్టికి ఆడ మగ రేషియో పెరిగి మొగ్గలు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం మనం తడి సరిగ్గా ఇవ్వలేకపోతే వచ్చే సంవత్సరం మనకి పోతుగెళ్ళకి వచ్చే ప్రమాదం ఉందండి. అందుకే చాలా మంది కౌలు రైతులు కౌలు ఇచ్చిన తోటల్లో నేను ఇచ్చినప్పుడు తోట బాగుంది, మళ్ళీ ఆడ వదిలిపెట్టేసరికి సరిగ్గా రాలేదు గెల్ల అంటే ఏంటంటే ఆ కౌలు రైతు ఏప్రిల్ మే నెలలో మంచిగా తళ్ళు సరిగ్గా చూసుకోలేదని అర్థం. దాదాపు పాత వెరైటీస్ ఉన్నాయి, మన పోరాడ్ అనే వెరైటీ అన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఆ వెరైటీస్ 4 గెలలో వచ్చాయి, కనీసం గెల వెయిట్ 40 నుంచి 50 కేజీలు, 60-70 కేజీలు కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చే కొత్త వెరైటీ ML16 కానీ, స్ప్రింగ్ కానీ ఇలాంటి వెరైటీస్
చెట్టుకి చిన్న సైజు గెల్ల వస్తున్నాయి, ఎక్కువ గెల్ల వస్తున్నాయి. సో గెల సైజ్ అనేది వెరైటీని బట్టి కూడా ఉంటుంది. బట్ మీకు ఏంటంటే డిఫరెన్స్ చూసుకోవాలి సార్. కాయ సైజు, కాయ మీకు అన్ని పోషకాలు సరిపడా ఉన్నప్పుడు కాయ సైజు మనకి ఇండివిజువల్ ఒక కాయ సైజు పెరుగుతుంది. అలాగే గెల సైజు మన ప్రామాణికం కాదండి, ఎందుకంటే వెరైటీని బట్టి ప్రాంతాన్ని బట్టి సైజు కానీ అది ఉంటుంది. వెరైటీని బట్టి కూడా కొన్ని చెట్లు, కొన్ని వెరైటీలు, పాత వెరైటీలు 4 గెలలే వచ్చి 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు వచ్చే కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చే కొత్త వెరైటీలు మొత్తం ఎక్కువ గెలలు తక్కువ సైజు వచ్చే వెరైటీలు డెవలప్ చేశారండి. ఓకే సార్, ఇప్పుడు ఇంకా పామాయిల్ ఇంటర్ క్రాప్స్ గా కోకోని ప్లస్ ఈ ఒక్క కాకుండా ఇంకేమైనా వేయచ్చు అంటారా? కొంతమంది జాజి వేస్తున్నారండి. అంటే వ్యక్తిగతంగా నాకు అనుభవం లేదు, నేను వేయలేదు. కొంతమంది జాజి జాజికాయ వేస్తున్నారు. కొంతమంది ఒక్క పామాయిల్, ఒక్కను కోకో మెజారిటీకి ఇవే అండి. ఇంకా పైనాపిల్ వేస్తున్నారు కూడా 1-2 చోట్ల నేను చూశాను, పైనాపిల్ వేస్తున్నారు. కొంతమంది గెడకోతకి వెళ్ళినప్పుడు మిరియం కూడా పాకిస్తున్నారు. బట్ నేనైతే వ్యక్తిగతంగా చూడలేదు, నేను ఓన్లీ కోకో వేసానండి. కోకో వరకు స్పేసింగ్ ఉంటే ఎండ సరిపోతే బాగా కాస్తుంది. హరి గారు మిరియం బాగుంటుంది సార్. ఇందులో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక 5 నిమిషాలు నేను మాట్లాడొచ్చా? పర్లేదు, చెప్పండి సార్. ఓకే, ఇందులో అంటే నాకు పామాయిల్ ఒక 6 ఎకరాల పామాయిల్ ఉందండి. అందులో యాక్చువల్ గా నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, పరిచయం చేసుకోండి సార్ ఒకసారి. పరిచయం, మీ జిల్లా చెప్పండి సార్. ఓకే సార్, నా పేరు ప్రసాద్ రాజు అండి. నేను ఉండేది వైజాగ్. నా పొలం ఏమో కొలిమేరు గ్రామం, తుని మండలం అండి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను. నేను ఇందులో చేసే పామాయిల్ లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒకటి మన తమలపాకు అండి, అండ్ 2 పెప్పర్లు. సో 3 మిరియాలు ఏంటంటే లాంగ్ రన్ లో అది మన వెయిన్స్ ని డిస్టర్బ్ చేస్తాం కాబట్టి దాని యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందండి. మన ఎవ్రీ దీనికి మనం మట్టలు పోస్తుంటాం కాబట్టి మట్టలు పడినప్పుడల్లా అది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో వేరేజ్ ఈ తమలపాకు అనేది ఏంటంటే, మనం ఎవ్రీ 15 days కి 20 days కి మన ఆకుని కట్ చేసిన తర్వాత కేను పడినా గానీ సెకండ్ వేను, ఇంకో వేను వచ్చి దాన్ని ఇదవుతుంది తప్ప, ప్రాపర్ గా ప్రొలాంగ్ అవుతుంది తప్ప దానివల్ల పెద్ద ఇది ఉండదు అనమాట. సో తమలపాకు అంటే ఏదైతే 13 సంవత్సరాలు, అది మన పామాయిల్ 13 సంవత్సరాలు దాటిన మొక్కలే ఉన్నాయో దానికి మనం తమలపాకు పెట్టుకుంటే, సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో తమలపాకు ఏంటంటే సమ్ ఫంగస్ అని అటాక్ అని అంటారు. కానీ వేరే నేను 1 year నుంచి చూశాను, నేను ఒక 2 చెట్లకు పెట్టి. సో ఆ వైరస్ వస్తాం కానీ అలాంటిది కూడా నాకు ఏం లేదు, అంతా బాగానే ఉంది. సో తమలపాకు ఈజ్ వన్ ఆఫ్ ద ఒక మంచిది అవుతుందని నా ఉద్దేశం అండి. కొంతమంది ట్రై చేస్తే బాగుంటుంది. అది కూడా ఏంటంటే ల్యాబ్ ఓరియంటెడ్ ఏరియా, కానీ దాని యొక్క కాస్ట్ కూడా బాగానే ఉంది. అలాగే పెప్పర్ కాకుండా పెప్పర్లు అండి, అది ఔషధ గుణాలు నాకు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మంచి వాల్యూ అడిషన్ అవుతుంది. అవి కూడా ఏంటంటే అది చెట్టుకి బాగా పట్టుకుని ఉంటుంది అనమాట పెప్పర్లు. సో ఈ 2 కూడా ఒక పామాయిల్ రైతుకి అనదర్ క్రాప్ కింద వేసుకుంటే బాగుంటుందని నా చిన్న ఇది ఏమన్నా ఎవరైనా ఎక్స్పెరిమెంట్లు కానీ చేసి ఏమన్నా వాళ్ళ అనుభవం చెప్తే అందరం తెలుసుకుందామండి. హరికృష్ణ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఎక్కువ పామాయిల్ తోటల్లో వైట్ ఫ్లై వచ్చినందువల్ల దిగుబడులు ఎంత తగ్గుతున్నాయి? వైట్ ఫ్లైకి ఆర్గానిక్ ఏమైనా ఉందా సొల్యూషన్ చెప్పండి. వైట్ ఫ్లై సార్, అంటే నేను గత 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఫస్ట్ సంవత్సరం తీవ్రంగా వచ్చింది. ఇంకొకటి నైట్రోజన్ ఎక్కువ ఉన్న తోటల్లో విపరీతంగా వస్తుంది. సో మనం ఏంటంటే ఒకవేళ కెమికల్ లో చేసేటప్పుడు కూడా మనం ఆర్గానిక్ వేప పిండి కానీ ఆముదం పిండి కానీ నైట్రోజన్ రిచ్ కేక్స్ ఇస్తున్నప్పుడు వైట్ ఫ్లై ఉద్ధృతి ఎప్పుడు ఇంచుమించు మన డిసెంబర్ నుంచి మార్చి వరకు ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం నైట్రోజన్ తగ్గించి మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో, ఏది ఆముదం పిండి కానీ వేప పిండి కానీ ఏదో నైట్రోజన్ రిచ్ సోర్స్ ఇస్తున్నామో దాన్ని ఆ టైంలో తగ్గించుకోగలిగితే కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొకటి నేను వ్యక్తిగతంగా చూసానండి, ఎట్లా అంటే
ఫస్ట్ సంవత్సరం కొంచెం సివియర్ గా వచ్చింది. మనం ఈ స్ప్రేయింగ్ మన డిపార్ట్మెంట్ వచ్చిన దాని ఫంగస్ పేరు ఈసారి చూసాం, అన్ని చేసాం, కానీ పెద్ద ఒక టెంపరీ రిలీఫ్ కానీ పెద్ద ఫలితం దక్కలేదు. కానీ మనం ఏమీ చేయకుండా వదిలిపెట్టిన తోటల్లో ఆ మరుసటి ఆ తర్వాత మనకి న్యాచురల్ గా కొన్ని స్పైడర్స్, మన సాలెపురుగులు నేను గమనించాం. మన మట్ట మీద చూస్తే సాలెపురుగులు కానీ పులచీమలు కానీ ఉన్న తోటల్లో ఆటోమేటిక్ గా చాలా కంట్రోల్ లోకి వచ్చిందండి. చాలా తక్కువ వచ్చినా కూడా ఫస్ట్ మొదటి సంవత్సరం ఉన్న అంత ఉధృతంగా లేకుండా ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోయిందండి. దానికి మన నేను వ్యక్తిగతంగా ఏం చేయలేదు. ఒక్కసారి ఈసారి బ్యాక్టీరియా స్ప్రే చేశాను, 1-2 సార్లు వేప నూనె స్ప్రే చేశాను, కానీ నాకు పెద్ద ఫలితం కనపడలేదు. ఇంకేం చేయలేక వదిలేస్తే కాకపోతే క్రమంగా ఆ మరుసటి అవచ్చు డిసెంబర్ మార్చి నెలలో కనపడింది, కానీ ఫస్ట్ మొదటి సంవత్సరం అంత ఉధృతంగా కనపడలేదు. చిన్న మొక్కలకి మనం దగ్గరగా పరిచిగా చూస్తే ఈ సాలిపురుగులు అవి సరిపడా ఉన్న తోటల్లో దాని కంట్రోల్లోనే ఉంటుందండి. దానివల్ల మనకి మేజర్ డ్యామేజ్ ఏం లేకుండా ఉంటుంది. యథావాత నేను చెప్పేది ఏంటంటే, మనం దాంట్లో మిత్ర పురుగుల్ని పాడు చేయకుండా అవి పిచ్చి అని స్ప్రే చేయకుండా చూస్తే 1-2 సంవత్సరాల్లో అదే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రాజు నమస్తే సార్. నమస్తే అండి. మీరు చెప్పిన దానికి కొంచెం ఇంకొకటి యాడ్ చేస్తాను. చెప్పండి సార్. ఇసారియా బాగానే పని చేస్తుంది, పర్వాలేదు. ఇది కూడా మెటారైజియం రిలేటెడ్ అండి. ఎవరికైనా ఇసారియా దొరకకపోతే మెటారైజియం మెన్సోపిల్ చేసినా కూడా దాని రిజల్ట్స్ కనపడుతున్నాయండి. తర్వాత ఎవరన్నా మరి ఇంకా అది కూడా దొరకలేదు అనుకుంటే ఓన్లీ వాటర్ ఆకులకి బ్యాక్ సైడ్ బాగా ఫోర్స్ గా స్ప్రే చేసినట్లయితే కంట్రోల్ అవుతుందండి. కానీ వర్షాకాలమే వస్తుంది, వర్షాలు లేనప్పుడే వస్తుంది. వర్షాకాలం అనకూడదు, వర్షాలు ఎంత తక్కువగా ఉంటే దీని డామినెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇదండి సార్, ఇది అంటే శీతాకాలంలోనే దాని యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం ఉండట్లేదు, వేసవకాలం ఉండట్లేదు, శీతాకాలంలోనే దీని సమస్య. ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉండి వర్షాలు లేవనుకోండి, ఇప్పుడు కూడా దాని రోల్ యాక్టివ్ గానే ఉంటుంది. మీకు వర్షాలు ఉన్నంతసేపు దాని రోల్ డల్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీకు ఆ వర్షానికి పడే చినుక్కి కూడా కొంచెం అది డ్యామేజ్ అవుతుంది, చచ్చిపోతా ఉంటుంది. ఎప్పుడైతే వర్షాలు పూర్తిగా ఆగిపోయినాయో అప్పటి నుంచి మీకు ఇది పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరిగి కొద్ది పెరుగుతూ ఉంటుంది. అవును సార్, నేను కూడా గమనించాను. మొదటి సంవత్సరం మనం స్ప్రే కాకపోతే ఈ స్ప్రే చేసినప్పుడు వాటర్ స్ప్రే కానీ గంజి ద్రావణం స్ప్రేయింగ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు చాలా తక్కువ టైంలో, అంటే 10-15 రోజుల నుంచి దాని ఎఫెక్ట్ కనపడలేదు సార్. అందుకనే మేము అందుకే ఇప్పుడు ప్రతిదీ మందులు కొట్టి స్ప్రే చేయాలంటే కాస్ట్లీ అవుతుందా, ఉట్టి వాటర్ స్ప్రే చేసినా పర్వాలేదు, రిజల్ట్ వస్తుంది, మినిమం రిజల్ట్ వస్తుంది. అవును, ఓకే. నివారణకి దాని గురించి మీకు చెప్తే ఇంకా ఆయిల్ పామ్ మనం ముగించేయచ్చండి. ఓకే. తర్వాత మీరు సపరేట్ గా కొబ్బరిలో కోకో వేసారు కదా, మీరు సపరేట్ గా వేరే ల్యాండ్ లో? కొబ్బరిలో కోకో ఉంది, కొబ్బరిలో వర్క్ ఉందండి. అది తర్వాత చెప్పండి సార్, ఇది అయిపోయారు. అట్లాగండి. ఓకే. ఈ ఆయిల్ పామ్ లో మనకి మొదటి 4-5 సంవత్సరాలు కలుపు ప్రధాన సమస్య అండి. దానికి నేనేం చేస్తున్నానంటే, లేత తోటల్లో డ్రిప్ వేసేటప్పుడే మొక్కకి సమానంగా మనం లాటర్ ఉండేటట్టు చూసుకోగలిగితే, ఈ స్లాషర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంది మనకి. ఇంత ముందు ప్యాడీ స్టబుల్ మూవర్ అని ఉండేది, దాన్ని ఇప్పుడు మా పామ్ ఆయిల్ కి అనుగుణంగా కొంచెం హెవీ డ్యూటీ బ్లేడ్ తో కానీ హెవీ డ్యూటీ మెటల్ తో చేపించాము. దాన్ని అదేం లేదు, మన ఒక ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటది. గడ్డిని మనం బ్రష్ కట్టర్ తో ఎలా కట్ చేస్తాము, అదే విధంగా ట్రాక్టర్ తో మూవ్ చేసుకుంటే మనం గడ్డిని కట్ చేయొచ్చు. నేను గత 4-5 సంవత్సరాల నుంచి దాన్ని వాడుతున్నాను. మనకి ఎప్పుడైతే గడ్డి ఇబ్బంది, మనం కూలీలు తిరగటానికి కానీ గెలలు తిరగటానికి కానీ డ్రిప్పులు చుట్టాక ఇబ్బంది అనుకున్నప్పుడు దాన్ని ఒక రౌండ్
ఆ స్లాషర్ అనే దాన్ని వేసేస్తే మనకి గడ్డి లాన్ మూవింగ్ చేసినట్టు శుభ్రంగా క్లియర్ అయిపోతుందండి. దానివల్ల మనకి ఆయిల్ పామ్ లో కలుపు కంట్రోల్ అవుతుంది. ఆ పడ్డ కలుపు మళ్ళీ అక్కడే కట్ చేసిన కలుపు అక్కడే పడి ఇంచుమించు మెల్లగా ఒక 4-5 ఏళ్లలో పెరిగి అది అక్కడ సాయిల్ కూడా నేను గమనించాను, బాగా గుల్లబారుతుంది. ఎందుకంటే ఏటా మనం ఎంత లెక్క వేసుకున్నా ఎకరానికి హెల్దీగా ఉన్న సాయిల్స్ లో ఒక 15 నుంచి 20 టన్నుల పచ్చిగడ్డి బయలుదేరుతుంది. ఆ పచ్చిగడ్డి మనం కట్ చేసి మనం అక్కడే భూమిలో వేస్తే అక్కడ న్యూట్రియంట్స్ రీసైకిల్ అవుతుంది, అక్కడ కార్బన్ కంటెంట్ పెరుగుతుంది, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, అక్కడ ఈ భూమి గుల్లబారద్ది, నీటిని ఆపుకునే గుణం పెరుగుతుంది. కాబట్టి ఇలా కూడా మనం సేంద్రీయ కార్బన్ మన స్లాషర్ వాడి కలుపును కంట్రోల్ చేసుకుంటా కూడా సాయిల్స్ లో సేంద్రీయ కార్బన్ మనం పెంచవచ్చు, కలుపుని కంట్రోల్ చేయొచ్చు, తేమని నిలిపే గుణాలు పెంచవచ్చు, తేమ కూడా వాటర్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుందండి. ఈ స్లాషర్ 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో కుబోటో చిన్న ట్రాక్టర్లతో నడిచేది సుమారు 35 నుంచి 40 వేలు ఉంది. అది మామూలుగా మన పెద్ద ట్రాక్టర్లతో నడిచేది ఇది వరకు ఒక 50 వేలకు అయ్యేది, కానీ ఇప్పుడు ఈ కాస్ట్ పెరిగి ఒక 65 నుంచి 70 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. కనీసం మనం ఒక 10 ఎకరాలు పామాయిల్ వ్యవసాయం ఉంటే ఒక సంవత్సరంలో దానికి పెట్టిన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి, మనం కలుపు కంట్రోల్ ఏదైతే వాడుతున్నాము. సార్ గడ్డి మందు కంటే మరి గడ్డి మామూలు ఈ పప్పు దినుసులు వేసుకుంటే బాగా పనిచేస్తాయి కదండి సార్. ఇప్పుడు కలుపు కట్ చేస్తున్నాం కదా, అలాగే మినుములు, పెసలు ఇలా అన్ని రకాల పప్పు దినుసులు పిఎండిఎస్ అని ఎక్కువ రకాలు వేస్తున్నాం కదా విత్తనాలు. దీన్ని వేసుకోవడం వల్ల మనకి వస్తే ఆదాయం వస్తే, లేదా అప్పుడు కట్ చేసి వేసుకున్నా అంటే మొదటి 3 సంవత్సరాలు అలా చేయొచ్చండి. నేను కూడా మొదటి 3 సంవత్సరాలు దాని వల్ల ఏంటంటే సార్ గడ్డి కంటే కూడా ఆదాయం వస్తుంది. లేకపోతే మనం అది పంట వరకు ఉంటే మళ్ళీ తిరిగి అవి విత్తనాలు మడుస్తున్నాయి. అవునవును అనేది ఎప్పుడైతే మనం గెల్ల కటింగ్ మొదలెట్టాము, దున్నటం మానేస్తాము 3-4 సంవత్సరాలు, ఆ టైంలో మనం ఇంకా పచ్చిరొట్టపై దున్నలేము కాబట్టి, సో అప్పుడు ఈ మెషిన్ వాడి కంట్రోల్ చేయొచ్చండి. మొదటి 3 సంవత్సరాలు పిల్లి మెసలు కానీ పచ్చిరొట్ట పై వేసుకుని దాంతోనే కట్ చేయొచ్చండి. అది సార్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువ రకాలు వేసుకుంటే భూమి కూడా అవునవును అన్ని రకాలు ఉన్నాయి కదా పప్పు దినుసులు, అన్ని రకాలు కూడా ఇక్కడ కొబ్బరితో పెంచేసారు, బాగుంది. మరి మళ్ళీ తిరిగి అవే మొక్కలు కొంచెం ఉంటేస్తే కొన్ని తీసుకుని కొన్ని మళ్ళీ తిరిగి వస్తున్నాయి. అవునవునండి, అవును, కలుపు అలా నివారణ అవుతుంది బాగా. అవునండి. సరే, దానికి ఏమైనా మనం బెల్లము ఏమైనా కుండలతో పెట్టి కంట సేమలు ఎక్కించేవాళ్ళం, అటువంటి ఏమైనా పెడితే సేమలు ఎక్కువ వస్తాయేమో కదా మన వెయిట్ గురించి. అర్థం కాదు, నాకు అర్థం కాదు మీరు అన్నది. అంటే సేమలు అదే మనకి పామాయిల్ తెలుపు దోమ వస్తుంది కదండి, వైట్ ఫ్లై నివారణకి సార్. పోయినా మళ్ళీ గెల నాటకు ఇబ్బంది అండి. మనకి సాలిపురులు ఆటోమేటిక్ డెవలప్ అయితేనే కొంచెం మనకి మేనేజ్మెంట్ ఈజీ. మరి గెల నరికినప్పుడు కూడా ఇబ్బంది. ఓకే సార్, నెక్స్ట్ అది కొబ్బరి కోకో చెప్పండి సార్. ఓకే సెకండ్ ఐటమ్. నాకు కొబ్బరి కోకో కూడా 10 ఎకరాలు ఉందండి. కొబ్బరి కోకో ఫస్ట్ కొబ్బరి రకాలు చూస్తే చాలా రకాలు ఉన్నాయి, కానీ నేను వ్యక్తిగతంగా ఈస్ట్ కోస్ట్ అనే వెరైటీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అన్ని అనుకూలించినప్పుడు మేబీ దానికి వేరే వెరైటీలకి ఆదాయం ఎక్కువ రావచ్చు, కానీ ఈస్ట్ కోస్టల్ అనేది అన్ని ఆటుపోట్లను తట్టుకుంటుంది. ఏదైనా ఒక సంవత్సరం అటు ఇటు ఇబ్బంది అయినా, గాలి దుమ్ములు వచ్చినా, అయితే ఈ స్పైరలింగ్ వైట్ ఫ్లై కూడా చూస్తే ఈస్ట్ కోస్టల్ కి దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉందండి. మిగతా హైబ్రిడ్ వెరైటీస్ కానీ కొత్త డార్క్ వెరైటీస్ కి కొన్ని వెరైటీస్ అయితే పూర్తిగా ఈ స్పైరలింగ్ వైట్ ఫ్లై కి లొంగిపోయినాయి. సరే, నా వ్యక్తిగతంగా అయితే నా ఓటు ఈస్ట్ కోస్టల్ కి. ఈస్ట్ కోస్టల్ లో నాకు ఇంచుమించు 10 ఎకరాల వ్యవసాయంలో కోకో ఉందండి. 10 ఎకరాల్లో కోకో ఉంది. చెప్పాలంటే ఈ సేంద్రీయ వ్యవసాయం మొదలెట్టాక కోకోలో నేను
ఎకరానికి ఈ సంవత్సరం 7 క్వింటాల్ దిగుబడి తీసానండి కోకోలో. కెమికల్ లో కూడా నేను ఎక్కడ అసలు కెమికల్ అంటే కొన్ని చోట్ల ఉండ్రాజవరం ఆ ఏరియాలో విన్నా గానీ మామూలుగా కోకో పండే బెల్ట్ లో 3-4 క్వింటాల్ నుంచి దిగుబడి రాదు. బట్ సేంద్రీయ వ్యవసాయంలో ఈ సంవత్సరం మాకు 7 క్వింటాల్ దిగుబడి వచ్చింది కొబ్బరిలో కోకోలో. దీనికి మనం ప్రధానంగా చేసేది ఏంటంటే కొబ్బరిలో వచ్చే వ్యర్థాలు మళ్ళీ సేమ్ కొబ్బరి కోకోలో కూడా విపరీతమైన వ్యర్థాలు వస్తాయి. ఆ వ్యర్థాలని మనం ఇంటర్నల్ గా దాంట్లోనే మల్చింగ్ చేసుకుని అక్కడే దాన్ని కుళ్ళే ప్రయత్నం చేయడంతో పాటు సొంతంగా నాకు ఒక వర్మీ కాంపోస్ట్ ఫెసిలిటీ ఉంది. ప్రతి కోకో మొక్కకి ఒక 20 kgs వర్మీ కాంపోస్ట్, అంటే ఎకరానికి 200 మొక్కలు సుమారు ఉంటాయి. చెట్టుకి 20 kg అంటే 4 టన్నులు రమారామి ఎకరానికి కోకో వరకు 4 టన్నులు వర్మీ కాంపోస్ట్ ఇచ్చి, దీంతో పాటు నేను కోకోకి కొబ్బరికి ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా ఏమి పెద్ద చేయనండి. కోకోకి మట్టికి ప్రతి సంవత్సరం ఒక 20 kgs వర్మీ కాంపోస్ట్, దీంతో పాటు జూన్ 15-30 మధ్యలో ఒకసారి దాన్ని ప్రూనింగ్ చేసి శుభ్రంగా ప్రూనింగ్ చేసి చెట్టు ఎకరానికి 2 లీటర్లు సుడోమోనాస్, ఎకరానికి ఒక 2 kgs వ్యాము, ఈ 2 సుడోమోనాస్ వ్యాము చెట్టుకి మనం ఎక్కడైతే వర్మి కాంపోస్ట్ ఇస్తున్నామో అక్కడ ప్రతి చెట్టుకి మనం జూన్, జూలై, ఆగస్టు నెలలో ఒకసారి మన వెసులుబాటును బట్టి సుడోమోనాస్ వ్యాము ఇస్తాను. దాని తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ మార్చి దాకా నేను పాటించే పద్ధతి అండి ఇది. మనం కంపల్సరీగా 3 రకాలు కల్పిస్తాము. ఒకటి సుడోమోనాస్ నిన్న భూమిలో వచ్చేదేమో ట్రైకోడర్మా ఇస్తాను ఒకసారి జూన్, జూలైలో. దాని తర్వాత స్ప్రేయింగ్ వచ్చి సుడోమోనాస్, దాంతో పాటు వర్టిసిలియం, బవేరియా, మెట్రైజం అండ్ ఈ 3 కన్సార్షియం, ఈ వర్టిసిలియం, బవేరియా, మెట్రైజం. ఎందుకంటే కోకోలో మనకి సన్న దోమ గాని, గొంగళ పురుగులు గాని, లద్దు పురుగులు ఇట్లాంటి పురుగులు ఉంటే వాటికి ఇది పనిచేస్తుంది. దీంతో పాటు బ్యాసిలస్ సబ్స్టిలస్ అనే ప్రోబయాటిక్ అండి. బ్యాసిలస్ సబ్స్టిలస్ ఈ ప్రోబయాటిక్, ఈ 3 కాంబినేషన్ నెలకొకసారి కంపల్సరీగా నేను స్ప్రే చేస్తున్నాను కోకోకి. అంత మించి నేను ఇంకా వేరే ఏమి చేయట్లేదు. 20 kgs వర్మీ కాంపోస్ట్, ఒకసారి భూమిలో ట్రైకోడర్మాను వ్యాము జూన్, జూలై నెలల్లో, మళ్ళీ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చ్ వరకు అవకాశాన్ని బట్టి నెలకొక స్ప్రే. సుడోమోనాస్ ఏమో ఫంగస్ రిలేటెడ్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఈ వర్టిసిలియం, బవేరియా, మెట్రైజం కన్సార్షియం ఏమో అన్ని రకాల పురుగులు కంట్రోల్ చేయడం కోసం, బ్యాసిలస్ సబ్స్టిలస్ అనేది ఏమో ఒక ప్రోబయాటిక్ మనకి సాయిల్ ప్లాంట్ ప్రోబయాటిక్ అన్నమాట బ్యాసిలస్ సబ్స్టిలస్ అనేది. ఈ 3 కలిపి ఒక 5-6 స్ప్రేలు సంవత్సరానికి చేస్తున్నాను. చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి. కోకోకి ప్రత్యేకంగా ఇంత మించి నేను ఏం చేయట్లేదు. అంటే మన సేంద్రీయ వ్యవసాయం అంటే ఏదో చేస్తాం అనుకుంటాం కానీ ఇంత మినిమలిస్టిక్ గా చేస్తే ఈ లాస్ట్ ఇయర్ 6 క్వింటాల్ అయింది. ఈ సంవత్సరం ఇంచుమించు 6 క్వింటాల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఉన్నది అది 1 క్వింటాల్ వరకు వస్తుంది, 7 క్వింటాల్ వరకు వస్తుంది. మనం కోకోలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇంతవరకు? అంటే ఇప్పుడు కోకో అనేది కాండానికి వస్తుంది కదండి, కాయ ఆకు వస్తుందా? కాండానికి అండి, మొదలకు మన పనసకాయ టైప్ లో కాండానికి కొమ్మకి వస్తుందండి. ఆకుతో సంబంధం లేదైతే? లేదండి. తర్వాత మీరు కొబ్బరి డిస్టెన్స్ ఎంత పెట్టారు సార్? 9 గజాలండి, 27 అడుగులండి. 27x27. ఇప్పుడు ఆ 27x27లో ఎన్ని మొక్కలు వచ్చినాయి? కోకో ఎన్ని వచ్చినాయి? మొక్క ఎన్ని వచ్చినాయి? మొక్కలేదండి, నాకు కొబ్బరిలో ఒక 10 ఎకరాల్లో కోకో ఉంది, ఒక 2 ఎకరాల్లో 1 ఎకరన్నరలో మొక్క ఉంది అంతే. అది మొత్తం కొబ్బరి డిస్టెన్స్ వచ్చి 9 గజాలు అంటే 27x27. సెంటర్ లో ఒక రో కోకో, 9 అడుగులకు ఒక మొక్క. అంటే ప్రతి కొబ్బరి మొక్కకి 3 సెంటర్ లో 3 మొక్కల కోకో వస్తాయి. కొబ్బరి మొక్క మధ్య ఒక మొక్క, అంటే ఇంచుమించు ఎకరానికి 200 మొక్కలు కోకో వస్తాయండి. అదే మనకు ఒక్క అయితే ఎకరానికి 450 మొక్కల దాకా ఒక్క వేసాము. 9 గజాలకు ఒక రోజు చెప్పిన, 9 అడుగులకు ఒక రోజు చెప్పిన కొబ్బరి మధ్యలో 2 వరుసలు ఒక్క వేసాము.
ఒక్క నిమిషం ఒక చిన్న ఫోన్ తీసుకోవాలి. కొబ్బరి దిగుబడి ఎలా వస్తుందండి?